ఏ, బి అండ్ సి. ఇది C1, ఇది C2, ఇది C3. ఈ 3 కంటైనర్లో ఏమేమి ఉన్నాయి? పాలు, నీళ్లు ఉన్నాయి. ఏ నిష్పత్తిలో ఉన్నాయి? ఇది 1:3, ఇది 2:3, ఇది 2:5, ఇది 2:5, ఇది 1:3, ఇది 2:3, ఇది 2:5. ఈ ప్రాబ్లము ప్రీవియస్ ప్రాబ్లం కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 1:3 అంటే ఇది 4 పార్ట్స్, ఇదేమో 5 పార్ట్స్, ఇదేమో 7 పార్ట్స్. 4, 5, 7 ఇప్పుడే మనం చేసాం. దాని యొక్క కాసాగా ఏంటి సార్? లబ్ధము. అంటే 4 × 5 × 7, కాబట్టి ఇది 5 × 7, ఇదేమో 4 × 7, అన్నీ ఈక్వల్ చేస్తున్నాను. ఇదేమో 7 కాబట్టి ఇది 4 × 5, ఇది 4 × 5 ఈక్వల్ చేశాను. ఈక్వల్ చేసిన తర్వాత 3 పాత్రలో ఉన్న మొత్తం మిశ్రమాన్ని ఏ రేషియోలో కలుపుతున్నాను? 2:3:5 రేషియోలో కలుపుతున్నాను. 2:, ఇది 2, ఇది 3, ఇది 5, ఈ రేషియోలో కలుపుతున్నాను. ఎక్కడ చిన్న వాల్యూ ఉందో దానిపైనే శ్రద్ధ పెట్టండి సార్. ఇక్కడ 1 చిన్నది, ఇక్కడ 1 చిన్నది, ఇక్కడ 1 చిన్నది. రైట్. ఏది పెద్దగా ఉంది? వాటర్ పెద్దగా ఉంది. ఏది పెద్దగా ఉంది? వాటర్ పెద్దగా ఉంది. ఆన్సర్ వాటర్ వాల్యూ. రైట్. మిల్క్ కంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ వాటర్ పెద్దది, వాటర్ పెద్దది, వాటర్ పెద్దది. సో నేను మిల్క్ వైపు చూస్తాను. ఆ వాల్యూలు చిన్నవి వచ్చేస్తుంది ఆన్సర్. 7 5s are 35, 2s are 70. ఫస్ట్ దాంట్లో 70 × 1 70, 28 3s are 84, 84 2s are 168. ఇది కూడా వచ్చేసింది. 5 5s are 25, 25 4s are 100, 100 2s are 200. ఇది ఎంత వచ్చింది? 438 వచ్చింది. డైరెక్ట్గా నాకు 438. దాని యొక్క కారణాంకాలు ఏమన్నా 143 348 కాదు. 438కి కారణాంకాలు ఏంటి? 2 × 219, 219 కాదు, ఇది కాదు. ఆన్సర్ చూడంగానే 438:1962 వచ్చింది. ఒకసారి మళ్ళీ ఈ రెండో వాల్యూ కూడా చూద్దాం. 35 2s are 70, 70 3s are 210, 28 3s are 84, 84 3s are 252, 25 4s are 100, 100 5s are 500. ఇది కూడా 962. ఇది చెయ్యాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఫస్ట్ వాల్యూలో రైట్ యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 8. రైట్. మొత్తం చేస్తే నాకు 8 వచ్చింది కాబట్టి ఇది తీసేశాను. ఇక్కడ కూడా మీరు యూనిట్ డిజిట్ చూసుకుంటే 2 రావాలి, ఇక్కడ 2 రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్లు ఇచ్చాడు, అందుకే ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, అందుకే మొత్తము క్యాలిక్యులేట్ చేశాను. ప్రాసెస్ సింపుల్, జస్ట్ క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్. ఈ ప్రాబ్లము ప్రీవియస్ ప్రాబ్లం కొంచెం క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్గా చూడండి. ఒక్క నిమిషం సార్, ఒక నిమిషము. ఇంకా ఏమన్నా చేయొచ్చా? ఓకే, చేసినా కానీ అంతే వస్తుంది. ఓకే, ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? యూనిట్ డిజిట్లు సేమ్ ఉన్నాయి రెండు వైపులా. మిల్క్ రైట్, వాటర్ మిల్క్ కంటే ఎక్కువ ఉంది. ఈ రెండు యూజ్ చేశాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. 22nd 23rd ఇవన్నీ 2 ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్లు. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 22nd 23rd ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. రైట్. కొంచెం స్లోగా చేద్దాం. ఈ 2 క్వశ్చన్లను పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడు. ఆ పర్సంటేజ్ టు శాతము మార్చుకోవడం మనకు తెలిస్తే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. నవ్వు ఇక్కడ చూద్దాం. క్వశ్చన్ చదువుతూ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. పాలు మరియు నీటితో కూడిన వేరువేరు మిశ్రమాలు కలవు. ఓకే, ఒకటేమో C1, ఇంకోటేమో C2, ఇంకోటేమో C3. C1 C2 C3 ఏమేమి ఉన్నాయి ఇక్కడ? పాలు మరియు నీళ్ళు, మిల్క్ ఈస్టు వాటర్. ఏమిచ్చాడు? రైట్. మొదటి మిశ్రమంలో 30% పాలు కలవు. ఇది 30% పాలు ఉంటే నీళ్ళు ఎన్ని ఉంటాయి? మిగిలింది టోటల్ 100 అనుకుంటే 100 - 30 70. శాతము తీసేస్తున్నాను, 0 తీసేస్తున్నాను. ఇదెంత? 3:7.
అందరికీ అర్థమైంది కదా సార్. 30% పాలు, మొత్తం మిశ్రమంలో 30% పాలు, 30% అంటే 3/10, మొత్తం 10లో 3 వంతులు పాలు అంటే మిగిలిన 7 వంతులు వాటర్. అది అర్థమైంది. సెకండ్ మిక్చర్ 22.22 ఎక్కువ, 22.22% ఎక్కువ అంటే 2/9 ఎక్కువ. అంటే వాటర్ గనక 9 ఉంటే, 9 మీద 2 ఎక్కువ, 9 మీద 2 ఎక్కువ. వాల్యూ ఎంత? 11:9. మళ్ళీ చెప్తున్నాను, 22.22%ని మనము భిన్న రూపములో రాస్తే 22.22 ఏమవుతుంది? 2/9. వాటర్ గనక 9 parts ఉంటే మిల్క్ 2 parts more than 9. 2 parts more than 9 is 11. రైట్. నెక్స్ట్ మూడోది 40% లెస్ దాన్ వాటర్. 40% అంటే 2/5. వాటర్ గనక 5 అవుతే 5 మీద 2 తక్కువ, 5 మీద 2 తక్కువ కాబట్టి వాల్యూ ఎంత? 3. 5 మీద 2 తక్కువ కాబట్టి వాల్యూ ఎంత? 3. ఈ 2 ఎలా వచ్చింది? 3 క్వశ్చన్లు 3% మీదనే వేస్తారు. 30% టోటల్ మిశ్రమములో మొత్తం 30% పాలు అవుతాయి, నీళ్ళన్నీ 70%. 0 క్యాన్సర్. ఈ వాల్యూ ఎంత? 3:7. ఇది అర్థమైంది కదా సార్. రెండో మిశ్రమంలో 22.22% ఎక్కువ, 22.22% భిన్నంలో ఏమవుతుంది? 2/9. అంటే వాటర్ గనక 9 ఉంటే పాలు 9 మీద 2 ఎక్కువ, 11. 9 మీద 2 ఎక్కువ. మూడోది పాలు 40% వాటర్ కంటే తక్కువ, 40% అంటే 2/5. వాటర్ గనక 5 గనక అవుతే దాని మీద 2 తక్కువ. ఎంత? ఇది 3. ఈ 3 ఏ మిశ్రమంలో కలిపాను? 3:5:4. ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ ఎలా చేస్తాము? 3 + 7 10, 11 + 9 20, 5 + 3 8, 5 + 3 8, 10 28. ఈ 3 కాసాగు 10 28. రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 10 20ని డివైడ్ చేస్తుంది. 28 కాసాగు ఎంత? 40. అంటే దీనిని 4 తోటి లబ్ధం చెయ్యాలి, దీనిని 2 తోటి లబ్ధం చెయ్యాలి, దీనిని 5 తోటి లబ్ధం చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతుంది? మొత్తం వాల్యూ 1:1:1 అవుతుంది. మొత్తం వాల్యూ ఎంత అవుతుంది? 1:1:1 అవుతుంది. ఆ 1:1:1 కలపకూడదు. ఎంత కలపాలి? 3:5:4 కలపాలి. అంటే ఇది ఇంటూ 3, ఇది ఇంటూ 5, ఇది ఇంటూ 4, ఇది ఇంటూ 4. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్. నవ్వు ఇక్కడ మీకు చూస్తే గనక యూనిట్ డిజిట్ తోటి ప్లే చేసి చూడండి. యూనిట్ డిజిట్ తోటి ప్లేస్ చేసి చూడండి. ఇక్కడ మొత్తం దేనితోటి మల్టిప్లై చేయాలి? 12. 12 3 36, 12 7 84, 10 11 110, 10 9 90, 23 60, 25 100, 25 100. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, 190, ఇది 274. హారంలో నిష్పత్తిలో చివరి భాగము 274. ఆన్సర్లో నిష్పత్తిలో 274 అని ఉండాలి, దాని యొక్క కారణాంకమైనా ఉండాలి. 274కి కారణాంకము 137. కాబట్టి ఆన్సర్ ఎంత? 103:130 సార్. చాలా ఈజీగా వస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, 274. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఐడియా క్లియర్ కదా సార్? 274 ఆర్ దాని యొక్క కారణాంకం ఉండాలి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. క్వశ్చన్లో రైట్ క్వశ్చన్ని చదివేటప్పుడు ఆన్సర్ ఆప్షన్ మీద కూడా కన్ను పెట్టుకోండి.